భక్తి అంటే దేవుని కోసం పెద్ద పని కాదు. ఈ కథ వింటే నువ్వు షాక్ అవుతావు. ఒక గ్రామంలో ధీరజ్ అనే చిన్నపిల్లాడు ఉండేవాడు. ప్రతిరోజు శివాలయానికి వెళ్లి ఒక్క చిన్న పువ్వు పెట్టి ఓం నమః శివాయ అని జపించేవాడు. ఒకరోజు పెద్దవాళ్లు నవ్వుతూ అడిగారు, ఒక్క పువ్వు పెట్టి దేవుడు వినుతాడా? ధీరజ్ చిరునవ్వుతో అన్నాడు, దేవుడు నేను ఎంత ఇస్తానో కాదు, ఎంత ప్రేమతో ఇస్తానో చూస్తాడు. వృద్ధుడు ఒక్కసారిగా కదిలిపోయాడు. అతని కళ్లలో నీళ్లు. అతను మెల్లిగా అన్నాడు, బిడ్డా, ఇదే నిజమైన భక్తి. వేదాలు చెబుతున్నాయి, భక్తి అనేది దేవుని కోసం పెద్ద పనులు చేయడమేమీ కాదు, మన హృదయాన్ని ప్రేమతో శుద్ధం చేసుకోవడం. అంటే సాధారణమైన పని కూడా ప్రేమతో విశ్వాసంతో చేస్తే అది పవిత్ర యజ్ఞమవుతుంది. నీ దగ్గర ఎంత ఉందో దేవుడు చూడడు, నీ హృదయం ఎంత స్వచ్ఛమైందో మాత్రమే చూస్తాడు. ఈ కథ మీ హృదయాన్ని తాకితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ మంచి భావం పంచండి. మరియు ఇలాంటి కథలు పొందటానికి సబ్స్క్రైబ్ చేయండి.